వెయిట్ చూసుకుంటున్నారు. 17కి వచ్చినాడా? నిన్ననే కదరా 19 ఉన్నావు. అయ్యో అయ్యో 17కి వచ్చావా? ఓవర్ యాక్షన్ చేసావా? ఎప్పుడు తింటానే వెయిట్ చూసుకునేవాడు. ఈరోజు చూసుకుందురా నేను 2 దోశలు తినేసా. 2 దోశలు తింటే వస్తావు, అది కూడా స్పీడ్గా తింటే 19కి వస్తావు. 19కి వస్తావు. చూద్దాం దమ్ము ధైర్యం రా. మా బొబ్బులు కుప్పగోలిపోయా, వెయిట్ తగ్గిపోయినా నేను. హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబీనాతో సరదాగా. ఈరోజు మార్నింగే మా టిఫిన్ వచ్చి దోశ అనమాట. అందరూ రెడీ అవుతున్నారు. స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి రెడీ అవుతున్నారు, డ్యూటీకి వెళ్ళే వాళ్ళు డ్యూటీకి రెడీ అవుతున్నారు. ఇంకా మార్నింగ్ ల్యాస్ అని చూసుకునేది మా ఇంట్లో వెయిట్ అనమాట. ఎవరు ఎంత తగ్గినారు, ఎవరు ఎంత పెరిగినారు అని చూసుకుంటూ ఉంటారు. మా బబ్బులు నిన్న 19 kgs ఉన్నారు. ఈ రోజు అయితే 17కి వచ్చినాడు. 17కే బాబా 18 ఉన్నాడు. అంటే మిల్లీస్ తక్కువ కదా, గ్రామ్స్ తక్కువ. 17 సంథింగ్ గ్రామ్స్ ఉన్నారు. అది అనమాట. ఓ 2 దోశలు తినేస్తే 18కి వస్తాడు. తినవా టిఫిన్? నీకోసం దోశ వేస్తాను. ఇంకెందుకైతే వేయడమా. ఇంక ఈరోజు మా టిఫిన్ వచ్చి దోశ. ముందు రోజు బియ్యం అయితే గ్రైండర్కి వేసి రుబ్బు పెట్టుకున్నాను కదా. దోశ అన్న రోజు మార్నింగ్ కొంచెం లేట్గా లేస్తాను. ఇంకా పిల్లలకైతే దోశ వేసి చేస్తున్నాను. ఇంక ఈ రోజు అయితే చాలా పనులే ఉన్నాయి. హెడ్ బాత్ చేయాలి. ఇంకా హెడ్ బాత్కి ఈరోజు హెయిర్ ప్యాక్ ఏం పెట్టుకోవటం లేదనమాట. ఆయిల్ మసాజ్ చేసుకొని హెడ్ బాత్ చేద్దాము అనుకుంటున్నాను. ఈరోజు అయితే పనస గింజలు చేద్దాం అనుకుంటున్నాను. అంటే కర్రీ చేయను. కర్రీ ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను, అస్సలు బాగాలేదు, నచ్చలేదనమాట. మనము నిప్పుల పైన కాల్చుకొని తింటే చాలా బాగుంటాయి కదా పనస గింజలు. కానీ మనకి ఇక్కడ నిప్పులు లేవు, పొయ్యి లేదు. కాబట్టి ఈరోజు ఎయిర్ ఫ్రైలో పనస గింజల్ని వేయిస్తున్నాను. బాగుంటుందని వేరే వాళ్ళు చెప్పారనమాట చేసుకొని తింటే. ఈరోజు చేద్దాము, ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. పనస గింజలు పొయ్యిలో కాల్చుకొని తింటే చాలా బాగుంటాయి. అసలు మనకి ఇక్కడ పొయ్యి లేదు కాబట్టి ఎయిర్ ఫ్రైలో చేస్తాము అనుకుంటున్నాను. చూడాలి. ఫస్ట్ కొన్ని చేస్తాను, ఎలా ఉంటాయో ఏంటో. బాగుంటే మనం ఇది అన్ని వేస్ట్ చేస్తాను. ఈసారి పనసకాయ కోసినప్పుడల్లా నేను పనస గింజలు పడేయకుండా అలాగే పెట్టాను అనమాట. ఇంకా దోశలేకైతే పల్లి చట్నీ చేశాను, తర్వాత కారం అయితే చేశాను. దోశ కూడా అయిపోయింది. మా పిల్లలకైతే పెట్టేస్తాను. మా హస్బెండ్ బయట వెళ్ళారనమాట. ఆయన వచ్చిన తర్వాత దోశ అయితే వేసిస్తాను. బబ్లు రా, నీకే దోశ. నీ వెయిట్ నీకే ముఖ్యం. లేపో తినేసేలా ఫాస్ట్గా. ఏం చేస్తున్నారా? తినేసే. స్కూల్కి టైం అవుతా అంటే రెడీ అవ్వకుండా నిన్నటి నుంచి డ్రాయింగ్లు వేస్తూ ఉన్నారు మొబైల్లో చూసి. ఓకే ఓకే. పిల్లలకి టిఫిన్ పెట్టేశాను. వాళ్ళు తినేసి వాళ్ళు డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నారు. ఇంకా నేనైతే ఆయిల్ మసాజ్ చేసుకుందామని చెప్పేసి కొంచెం కొబ్బరి నూనె, ఆముదము, తర్వాత ఇది ఎసెన్స్ ఆయిల్, ఈ 3 ఎసెన్స్ ఆయిల్ అనమాట. ఇది ఒక 2 drops వేసుకున్నాను. మంచిగా అయితే ఆయిల్ మసాజ్ చేసుకునేద్దాం అనుకుంటున్నాను. చేసుకొని తర్వాత తలస్నానం చేస్తాను. ఆల్రెడీ నేను ఆయిల్ అయితే 1 day ముందు పెట్టాను అనమాట. 1 day తర్వాత మళ్ళీ ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. ఇది ఒక 2 drops వేస్తేనే స్మెల్ విపరీతంగా వస్తుంది. అయితే బాగుంటుంది. అయితే ఇది ఇప్పుడు ఒక 2 times వాడినాను. నాకు మంచిగా ఉందన్నమాట. అంటే ఇచ్చింగ్ లేకుండా స్కాల్ప్ అనేది బాగుంది, అందుకే వాడుతున్నాను. ఆ ఆయిల్లో కలిపేసి పెట్టుకొని తర్వాత తలస్నానం చేస్తాను. అంతకుముందు నా తల అయితే చాలా ఇచ్చింగ్గా ఉండేది, అసలు భరించలేకనే ఉండేది అనమాట. అంటే స్కాల్ప్ ఒక పుండులాగా అయిపోయిండేది. ఇప్పుడు బెటరు. ఇంకా మసాజ్ చేసుకునేది చేతులతో అయినా చేసుకోవచ్చు, లేకుంటే ఈ మసాజ్తో అయినా చేసుకోవచ్చు. నేను ఇది అమెజాన్లో కొనుక్కున్నాను అనమాట, కొత్తగా కొనుక్కున్నాను. దీనికి ఛార్జింగ్ అని పెట్టుకోవాలి.
ఇది ఫస్ట్ లెవెల్, ఇలా స్లోగా వస్తుంది. ఇంకా కొంచెం స్పీడ్ కావాలంటే ఇక్కడ బటన్ ఉంటుంది, ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేస్తే కొంచెం స్పీడ్గా వస్తుంది అనమాట. ఇలా నేను స్లోగా చేద్దాం అనుకుంటున్నాను, నేనైతే స్లోగా చేసుకుందాం అనుకుంటున్నాను, అందుకే ఒక స్టెప్ తగ్గించేస్తాను. తగ్గించాలన్నా ఈ బటనే, స్పీడ్ పెంచాలన్నా ఈ బటనే, ఆఫ్ చేయాలన్నా ఈ బటనే అనమాట. కొంచెం తగ్గిద్దాము, ఇప్పుడు స్లోగా వస్తుంది చాలు. ఇంకా ఆఫ్ చేయాలంటే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. నాకైతే ఇది చాలా బాగా యూస్ఫుల్ అయిందబ్బా, చాలా మంచిగా ఉంది మసాజ్ చేసుకుంటే కూడా. ఇలా స్కాల్ప్ అంతా కొంచెం మంచిగా మసాజ్ చేసుకునేస్తాను, దీంతో అయితే కొంచెం రిలీఫ్గా కూడా ఉంటుంది నాకైతే. ఈ ప్రోడక్ట్ ప్రమోషన్ అయితే కాదు, నాకు కొంచెం స్కాల్ప్ అనేది ఇచ్చింగ్గా ఉంటే ఇంకా మసాజ్ చేసుకునే దానికి ఇది బాగుంటుందని తీసుకున్నాను. కానీ తీసుకున్న విధంగానే నాకు బాగా యూస్ఫుల్ అయింది. మసాజ్ చేసుకునేసిన తర్వాత అవి మసాజ్ చేసే అవి బటన్స్ లాగా ఉంటాయి, అవి తీసేయచ్చు. అవి వాష్ చేసుకొని పెట్టుకునేయాలన్నమాట. ఇప్పుడు నేను తీసేసాను వాష్ చేసుకునేదానికి. ఇంకా తలస్నానం చేసుకునేసిన తర్వాత ఇంకా నేను టిఫిన్ అయితే వేసుకునేస్తున్నాను. ఆల్మోస్ట్ టిఫిన్ చేసేలకు నాకు 11:30 అయిపోతుంది. అప్పుడు ఏదో నాకు ఇంకా దిగినట్టుగా ఒక దోశ అయితే వేసుకున్నాను, ఎగ్ దోశ వేసుకొని తృప్తిగా అయితే తినేసాను అనమాట. తినేసిన వెంటనే మళ్ళీ లంచ్ అయితే స్టార్ట్ చేసేయాలి. ఇంకెప్పటి నుంచో ఈ ఎత్తడిలో రైస్ చేయాలి, కొనుక్కోవాలి అని ఆశగా ఉండేది, కొనుక్కునేసాను. ఈ ఇత్తడి బౌల్ కూడా కాస్ట్ ఎక్కువే పడింది. వండేటప్పుడు తెలిసిందనమాట, అనవసరంగా కొన్నానేమో అనిపించింది. తర్వాత ఇంకా బీన్స్ అయితే ఉడకబెట్టేశాను, జస్ట్ ఇంక తాలింపు చేసేయాలంతే. ఇంకా మజ్జిగ పులుసు చేసేద్దాం అనుకుంటున్నాను, సింపుల్ లంచ్ అనమాట. ఇంకా బయట చూస్తే వర్షం పడుతుంది, ఫుల్గా అంటే నేల దడిసేలాగా పడుతూ ఉంది. వెదరు చాలా కూల్గా ఉంది. ఇంకా నేనైతే పనస గింజలు అయితే ఎయిర్ ఫ్రైలో చేస్తాను అని చెప్పాను కదా, ఇది పై పొట్టు అయితే తీసి పెట్టుకునేసాను. పనస గింజలు దీని పై పొట్టు వైట్గా ఉంటుంది కదా, ఇది ఒకటి చూపిస్తున్నాను చూడండి, వైట్గా పొరలాగా ఉంటుంది. అది తీసేస్తే ఇలా గింజ వస్తుంది అనమాట. అది తీసేసాను నేను, ఫస్ట్ టైం చేస్తున్నాను, చూడాలి ఎలా ఉంటాయి ఏంటో. మనము కట్ల పొయ్యిలో కాల్చుకొని తింటే బాగుంటాయి, కానీ నేను ఎయిర్ ఫ్రైలో ఫస్ట్ టైం చేస్తున్నాను. అయితే ముందుగా వీటికి ఆయిల్ అప్లై చేసేయాలంట, నాకు వేరే వాళ్ళు చెప్పారు చేస్తే చాలా బాగుంటాయి అని చెప్పేసి, అందుకే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేసేయాలి వీటికి. కొద్దిగా అయితే ఆయిల్ వేస్తున్నాను, ఇంకా గింజలు ఉన్నాయి, అయితే నేను కొన్నే చేస్తున్నాను, ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పేసి. ఇప్పుడైతే ఆయిల్ వేసి ఇలా కలిపేస్తున్నాను, అన్నిటికీ బాగా అప్లై అయ్యే విధంగా. అయ్యో కొద్దిగా ఎక్కువ పడుతుంది ఆయిల్. ఇంకా నేనైతే చెప్పాను కదా ఎయిర్ ఫ్రైలో చేస్తున్నానని చెప్పేసి, దీంట్లో అయితే పెట్టాను. ఇంకా అయితే ఆయిల్ అప్లై చేసుకునేసాను కదా, ఈ గింజలను అయితే దీంట్లో అయితే వేసుకునేయాలి. అయితే డైరెక్ట్గా వేసుకుని నేను పేపర్ ప్లేట్ అయితే పెడుతున్నాను. ఇంకా దీంట్లో అయితే ఇలా పేపర్ ప్లేట్ అయితే పెట్టుకునేస్తున్నాను. పెట్టుకొని పనస గింజలు అయితే వేసుకునేస్తున్నాను. అవన్నీ ఈక్వల్గా చేసుకునేయాలి. పనస గింజలు అయితే వేసుకునేసాను. ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైలో అయితే పెట్టేద్దాము. ఎయిర్ ఫ్రైలో అయితే పెట్టేసాను. ఇప్పుడైతే ముందు డిగ్రీస్ అయితే సెలెక్ట్ చేసుకుందాము. 190 డిగ్రీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మెనూ అయితే సెలెక్ట్ చేసుకుందాము. నేను సెకండ్ది ఇలా కడ్డీలాగా మనము ఉన్నాయి కదా, అవి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత టైమింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను 20 minutes అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే 10 minutes అయిన తర్వాత మళ్ళీ వాటిని కలిపి పెట్టుకోవాలని చెప్పేసి 20 minutes పెట్టుకుంటున్నాను టోటల్గా. 190 degrees. తర్వాత టైమింగ్ కదా 20 అయితే పెట్టుకునేసాను. ఇప్పుడు స్టార్ట్ బటన్ నొక్కేద్దాం. ఇది రొటేట్ అవుతా ఉంది. ఒక 10 minutes తర్వాత మళ్ళీ వీటిని తిప్పుకుందాము. ఇది చూడండి 10 minutes అయింది. ఇప్పుడు తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని పెట్టుకుందాము. ఆఫ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, అలా కలుపుకుందాము. 10 minutesకే బాగా ఫ్రై అయినట్టున్నాయి. కొన్ని తిరగనివి ఇలా చేయాల్సి వస్తుంది. ఇదో అన్నీ పెట్టుకునేసాను. మళ్ళీ అయితే పెట్టేస్తున్నాను ఒక 10 minutes. అదే ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయి రొటేట్ అవుతుంది. మనం వేసిన పనస గింజలు అయితే వేగిపోయాయి. ఇదో చూడండి
ఎర్రగా నిగనిగలాడిపోతున్నాయి. పనస గింజలు ఎయిర్ ఫ్రైలో వేగిపోయాయి. ఇది చూడండి, ఎర్రగా నిగనిగలాడిపోతున్నాయి. కాలుతోంది, టేస్ట్ చేద్దాము. ఈ పొట్టు ఏం తీయాల్సిన అవసరం లేదు మనం, ఎందుకంటే ఆల్రెడీ పై పొట్టు తీసేసే కదా మనం ఆయిల్ వేసుకొని ఇచ్చేసాము, కాబట్టి అలాగే తినేయచ్చు. ఇవేంట్రా బాబు ఇంత టేస్ట్గా ఉన్నాయి. ఎంత బాగున్నాయి తెలుసా. నేను 20 minutes అని చెప్పాను కదా, ఇంకా 3 minutes ఉండగానే ఆఫ్ చేసేసాను. బాగా స్మెల్ వస్తున్నాయి అన్నమాట బయటికి, అందుకని ఆతృతతో తీసేసాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు పనస గింజలు ఇలా చేసేదిగా ఉంటే 20 minutes అయితే చేసుకోవద్దండి ఎయిర్ ఫ్రైలో, ఒక 15 లేదా 10 minutes ఇలా చేసుకోండి. చాలా బాగున్నాయి, టేస్ట్ మాత్రం అదిరిపోయినాయి. నాకైతే ఎన్ని రోజులు ఎందుకు చేయలేదా అనిపించింది, అలాగే పెట్టేస్తున్నాను. ఇంకా చేస్తుంటే బాగుండే అనిపించింది, పచ్చిగా ఉన్నప్పుడే చేస్తుంటే బాగుండే అనిపించింది. అంటే కొద్దిగా వాడాయి అనమాట, అంటే ఎండినాయి అనమాట. బాగా ఎండిపోతే తినబుద్ధి కాదు, తినేకే కాదు, ఎందుకంటే గట్టిగా అయిపోతాయి. పచ్చిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. మీరు అలా ట్రై చేయండి. ఇంక మా హస్బెండ్ డ్యూటీ నుంచి వస్తేనే మా హస్బెండ్ కూడా టేస్ట్ చేయించాను అనమాట. ఆయన ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు అని అడిగారు, అదే క్వశ్చన్ నన్ను కూడా. అయితే బాగున్నాయి, ఎవరైనా ట్రై చేశారు కంటే ట్రై చేయండి అబ్బా. పొయ్యి లేని వాళ్ళకి ఇలా ఎయిర్ ఫ్రైలో చేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, కొత్తగా చూసేవాళ్ళు లైక్తో పాటు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టు ఫాలో షబీనాతో సరదాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.